10వ తేదీన సిద్ధం 4వ సభ జరగబోతోంది. ఇది కంప్లీట్‌గా మేనిఫెస్టోకి సంబంధించి ఒక 5 రత్నాలు సిద్ధం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ టైము నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి పంచరత్నాలు ఉండబోతాయి. దానికి సంబంధించి కార్మికుల కోసం, అలాగే అవ్వతాతల కోసం, అలాగే అక్క చెల్లెమ్మల కోసం, యువత కోసం అంటూ కొన్ని పోస్టర్‌లు కూడా వెలిసాయి మేదరమెట్లలో. ఇటువంటి సందర్భంలో ఇదే సమయంలో ఇంకా 5 రోజులు సమయం ఉంది. ఎటువంటి ప్రకటన చేస్తారు? ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక బాంబ్ పేల్చారు. ఒకేసారి తమ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది? తాము ఏ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాం? ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నాం అంటే ఒక 10 హామీలను విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. తాజాగా ఈ జైహో బీసీ సభ వేదికగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఒక రకంగా ఉమ్మడి జాబితా అనాలి, ఉమ్మడి మేనిఫెస్టో అనాలి. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. దీంట్లో పింఛను ప్రధానంగా 4,000 రూపాయల వరకు పెంచుతాము. మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తాము అన్నారు. అయితే ఇక్కడ ఎక్కడ పెంచుకుంటూ పోతామనే పదం వాడలేదు. ఇప్పుడు దీనికి వైసీపీ ఏం చెప్తుంది అనేది. వైసీపీ కూడా 4,000 ఇస్తాము అంటే ఇంకా అందులో పెద్దగా ఆలోచించేది ఏముండదు ప్రజలు. లాస్ట్ టైం కూడా చూసుకుంటే 2019 ఎన్నికల ముందు 2,000 వరకు పింఛను పెంచుతాం అనగానే తర్వాత 2,500 అన్నారు. లాస్ట్‌లో 3,000 రూపాయలు పెంచేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత పెంచుకుంటూ వెళ్తామని అలాగే 200 రూపాయలు ఏడాది వరకు పెంచుకుంటూ ఇప్పుడు 3,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ 4,000 ప్రకటించింది కాబట్టి వైసీపీ 5,000 ప్రకటిస్తుందా? లేదు అంటే 4,500 ప్రకటిస్తుందా? 5,000 ప్రకటించి పెంచుకుంటూ పోతాము అంటే గనక ఏడాదికి 500 రూపాయలు పెంచుకుంటూ పోవాలి. ఏడాదికి 500 రూపాయలు పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా మళ్ళీ అవి 5,000 రూపాయలకు వెళ్ళే అవకాశం ఉంటుంది 4 ఏళ్లలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పింఛను విషయంలో, పింఛను పెంపు విషయంలో ఏం ప్రకటన చేస్తారు అనేదే కీలకం. కాకపోతే ఈ బీసీ సభలో, ఈ జైహో బీసీ సభలో తెలుగుదేశం పార్టీ ఈ పింఛన్‌కు సంబంధించి, పింఛను వయసుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్‌కి అర్హులవుతారు టీడీపీ ప్రభుత్వం వస్తే అనేది. మరి వైసీపీ కూడా ఆ తరహా ప్రకటన ఏమన్నా చేస్తుందా? పింఛన్ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇస్తుందనేది రేపు 10వ తేదీ వరకు ఎదురు చూడాలి.